నమస్కారం. స్మార్టీ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఏ నంబర్స్‌నైనా 11 ఇంకా 111తోని ఎలా మల్టిప్లై చేయాలో చూపిస్తాను. ఉదాహరణకి మొదట మనము ఒక నంబర్‌ని 11తోని ఎలా మల్టిప్లై చేయాలో చూద్దాము. ఉదాహరణకి మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. నేను 32ని 11తోని మల్టిప్లై చేయాలనుకుంటున్నాను. సో, ఫస్ట్ 32లో మీకు 2 డిజిట్స్ ఉన్నాయి. 3 అండ్ 2. ఫస్ట్ ఆ 3 ఇంకా 2ని లెఫ్ట్ సైడ్ ఇంకా రైట్ సైడ్ ఒక ఆన్సర్ ఒక లెఫ్ట్ సైడ్ ఇంకా రైట్ పోర్షన్లో రాసుకోండి. సో మీకు ఆన్సర్ ఒక లెఫ్ట్ పోర్షన్ ఇంకా రైట్ పోర్షన్ వచ్చింది. ఇప్పుడు మిడిల్ పోర్షన్ క్యాల్కులేట్ చేసేదానికి మీరు 3 ఇంకా 2ని యాడ్ చేయండి. 3 ప్లస్ 2 వచ్చి 5. సో ఆ 5ని తీసుకోండి. సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్. సో 352 వచ్చి మనకు కావాల్సిన ఆన్సర్. సో 32 ఇంటూ 11 ఈజ్ ఈక్వల్ టు 352. ఇంకో ఉదాహరణ చూపెడతాను. 57 ఇంటూ 11. 57 ఇంటూ 11. మొదట 5 ఇంకా సో 57లో మనకు 2 డిజిట్స్ ఉన్నాయి, 5 అండ్ 7. ఆ 5 అండ్ 7ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. మీకు లెఫ్ట్ పోర్షన్ ఇంకా ఆన్సర్ ఒక లెఫ్ట్ పోర్షన్ ఇంకా రైట్ పోర్షన్ వచ్చేసింది. సో ఆన్సర్ ఒక మిడిల్ పోర్షన్ క్యాల్కులేట్ చేసేదానికి 5 ఇంకా 7ని యాడ్ చేయండి. 7 ప్లస్ 5 వచ్చి 12. కానీ 12 వచ్చి ఒక 2 డిజిట్ నెంబర్. మనం 2 డిజిట్ నెంబర్ని తీసుకోలేము. మనం ఒక సింగిల్ డిజిట్ నెంబర్ని తీసుకోగలుగుతాం. సో ఆ 12లో నేను 2 ఇక్కడ తీసుకుంటాను. ఇంకా 1 ఏదైతే 12లో 1 ఏదైతే ఉందో ఆ 1ని లెఫ్ట్ నెంబర్కి క్యారీ ఓవర్ చేసుకుంటాను. సో ఆల్రెడీ 2కి లెఫ్ట్ సైడ్లో 5 ఉంది. 5 ప్లస్ 1 క్యారీ యాడ్ చేస్తే మనకు 6 వస్తుంది. సో 627 వచ్చి మనకు కావాల్సిన ఆన్సర్. సో 57 ఇంటూ 11 ఈజ్ ఈక్వల్ టు 627. ఇప్పుడు ఒక 3 డిజిట్ నెంబర్ని 11తో ఎలా మల్టిప్లై చేయాలో చూద్దాము. ఫస్ట్ మీరు 134 మనం 134ని 11తో మల్టిప్లై చేస్తున్నాం. 134లో లెఫ్ట్ సైడ్ 1 ఉంది, రైట్ సైడ్ 4 ఉంది. ఈ 1 అండ్ 4ని లెఫ్ట్ సైడ్ ఇంకా రైట్ సైడ్ ఆన్సర్ ఒక లెఫ్ట్ సైడ్ ఇంకా రైట్ సైడ్లో యాజ్ ఇట్ ఈస్గా తీసుకోండి. 1 4. సో మీకు లెఫ్ట్ పోర్షన్ ఆన్సర్ ఒక లెఫ్ట్ పోర్షన్ ఇంకా రైట్ పోర్షన్ వచ్చేసింది. ఇప్పుడు ఆన్సర్ ఒక మిడిల్ పోర్షన్ క్యాల్కులేట్ చేసేదానికి ఫస్ట్ మీరు రైట్ సైడ్లో మీకు 3 ఇంకా 4 ఉంది. ఫస్ట్ ఈ 3 ఇంకా 4ని యాడ్ చేయండి. 3 ప్లస్ 4 వచ్చి 7. ఆ 7ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో మీకు 1 అండ్ 3 ఉంది. 1 అండ్ 3ని యాడ్ చేయండి. 1 ప్లస్ 3 వచ్చి 4. సో ఆ 4ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోండి. సో ఇది వచ్చి మనకు కావాల్సిన ఆన్సర్. సో 1474 వచ్చి మన ఆన్సర్. సో 134 ఇంటూ 11 ఈజ్ ఈక్వల్ టు 1474. ఇప్పుడు ఇంకో ఉదాహరణ తీసుకుందాం. 584 ఇంటూ 11. సో ఈ 584లో లెఫ్ట్ సైడ్లో మీకు 5 ఉంది, రైట్ సైడ్లో మీకు 4 ఉంది. ఆ 5 4ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోండి. సో 5 స్పేస్ 4. సో మనకు ఆన్సర్ ఒక లెఫ్ట్ పోర్షన్ ఇంకా రైట్ పోర్షన్ వచ్చేసింది. సో ఇప్పుడు ఆన్సర్ ఒక మిడిల్ పోర్షన్ క్యాలిక్యులేట్ చేసేదానికి ఫస్ట్ మీరు రైట్ సైడ్ నుంచి ఈ 8 ఇంకా 4ని యాడ్ చేయండి. 8 ప్లస్ 4 వచ్చి 12. కానీ 12 వచ్చి ఒక 2 డిజిట్ నెంబర్. మనం 2 డిజిట్ నెంబర్ తీసుకోలేము. సో 12లో నేను ఇక్కడ 2 తీసుకుంటాను. 1 వచ్చి లెఫ్ట్ నెంబర్కి క్యారీ చేస్తాను. సో మనం 8 అండ్ 4ని యాడ్ చేసాము. ఇప్పుడు 5 అండ్ 8ని యాడ్ చేయండి. 5 అండ్ 8ని యాడ్ చేయండి. 8 ప్లస్ 5 వచ్చి 13. 13 ప్లస్ 1 క్యారీ మనకు ఉంది. 13 ప్లస్ ఆల్రెడీ 1 క్యారీ ఉంది. సో 13 ప్లస్ 1 వచ్చి 14. 14 మళ్ళీ ఒక 2 డిజిట్ నెంబర్. మనం 2 డిజిట్ నెంబర్ తీసుకోలేము. సో ఆ 14లో మనం 4 తీసుకుందాం. ఇంకా 1ని లెఫ్ట్ నెంబర్కి క్యారీ చేసేద్దాం. సో ఆల్రెడీ 4కి లెఫ్ట్ సైడ్లో 5 ఉంది. 5 ప్లస్ 1 క్యారీ యాడ్ చేస్తే మనకు 6 వస్తుంది. సో 6424 వచ్చి మనకు కావాల్సిన ఆన్సర్. సో 584 ఇంటూ 11 ఈజ్ ఈక్వల్ టు 6424. సో ఇలా మనం 3 డిజిట్ నెంబర్, 2 డిజిట్ నెంబర్, 4 డిజిట్ నెంబర్స్ని కూడా 11తోని మల్టిప్లై చేయొచ్చు. ఇప్పుడు మనము ఒక నంబర్ని ఏ నెంబర్నైనా 111తోని ఎలా మల్టిప్లై చేయాలో చూద్దాం. సో మీకు ఉదాహరణకి స్క్రీన్ మీద కనబడుతుంది. నేను 132ని 111తోని మల్టిప్లై చేస్తున్నా. సో 132లో లెఫ్ట్ సైడ్ వచ్చి 1 ఉంది, రైట్ సైడ్ వచ్చి 2 ఉంది. సో ఆ 1 అండ్ 2ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోండి. సో 1 స్పేస్ 2. సో మనకు లెఫ్ట్ పోర్షన్ ఆన్సర్ ఒక లెఫ్ట్ పోర్షన్ ఇంకా రైట్ పోర్షన్ వచ్చేసింది. ఇప్పుడు మీకు ఆన్సర్ ఒక మిడిల్ పోర్షన్ క్యాల్కులేట్ చేసేదానికి ఫస్ట్ మీరు ఈ 3 అండ్ 2ని యాడ్ చేయండి. ఈ రైట్ సైడ్లో ఏదైతే 3 అండ్ 2 ఉన్నాయో ఆ డిజిట్స్ 3 అండ్ 2ని యాడ్ చేయండి. 3 ప్లస్ 2 వచ్చి 5 వస్తుంది. సో ఆ 5ని ఇలా తీసుకోండి. ఇప్పుడు మీరు ఈ 3 డిజిట్స్ని యాడ్ చేయండి. 1 3 అండ్ 2 ఏదైతే 3 డిజిట్స్ ఉన్నాయో ఆ 3 డిజిట్లను యాడ్ చేయండి. సో 3 ప్లస్ 2 ఆల్రెడీ మనకు 5 వచ్చింది. 5 ప్లస్ 1 వచ్చి 6.
ఆ 6ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోండి. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఈ 1 అండ్ 3ని యాడ్ చేయండి. ఈ 1 అండ్ 3 2ని వదిలేసి 1 అండ్ 3ని మాత్రం యాడ్ చేయండి. 1 + 3 వచ్చి 4. ఆ 4ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోండి. సో ఇది వచ్చి మనకు కావాల్సిన ఆన్సర్. సో 14,652 వచ్చి మన ఆన్సర్. సో 132 ఇంటూ 111 ఈజ్ ఈక్వల్ టు 14,652. ఇప్పుడు ఇంకో ఉదాహరణ తీసుకుందాం. 573 ఇంటూ 111. సో ఫస్ట్ 573లో లెఫ్ట్ సైడ్ మనకు 5 ఉంది, రైట్ సైడ్ మనకు 3 ఉంది. ఈ రెండు డిజిట్స్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోండి. 5 స్పేస్ 3. సో మనకు ఆన్సర్ ఒక లెఫ్ట్ పోర్షన్ ఇంకా రైట్ పోర్షన్ వచ్చేసింది. ఇప్పుడు ఆన్సర్ ఒక మిడిల్ పోర్షన్ క్యాలిక్యులేట్ చేసేదానికి ఫస్ట్ ఈ 7 ఇంకా 3ని యాడ్ చేయండి. ఈ రైట్ సైడ్లో ఏదైతే 7 అండ్ 3 ఉన్నాయో ఈ 7 అండ్ 3ని యాడ్ చేయండి. 7 + 3 వచ్చి 10. 10 వచ్చి ఒక 2 డిజిట్ నెంబర్. మనం 2 డిజిట్ నెంబర్ని తీసుకోలేము, మనం సింగిల్ డిజిట్ నెంబర్ని తీసుకోగలుగుతాం. సో ఆ 10లో నేను 0 ఇక్కడ తీసుకుంటాను, ఇంకా 1 వచ్చి లెఫ్ట్ నెంబర్కి క్యారీ చేస్తాను. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మనం 7 అండ్ 3ని యాడ్ చేసాము, ఇప్పుడు 5ని కూడా యాడ్ చేయాలి. 5 + 7 + 3 యాడ్ చేయాలి. సో 7 + 3 మనకి ఆల్రెడీ 10 వచ్చింది. 10కి ఈ 5 యాడ్ చేస్తే 15 వస్తుంది. 15 ప్లస్ ఆల్రెడీ 1 క్యారీ ఉంది. సో 15 + 1 క్యారీ యాడ్ చేస్తే మనకు 16 వస్తుంది. మళ్ళీ మనకు 16 ఒక 2 డిజిట్ నెంబర్, మనం 2 డిజిట్ నెంబర్ తీసుకోలేము. సో 16లో నేను 6 తీసుకుంటాను, ఇంకా 1ని లెఫ్ట్ నెంబర్కి క్యారీ చేస్తాను. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే లెఫ్ట్ సైడ్లో 2 డిజిట్స్ ఏదైతే ఉన్నాయో అది ఆ 2 డిజిట్స్ని యాడ్ చేయండి. సో లెఫ్ట్ సైడ్లో మనకు 5 అండ్ 7 ఉంది. లెఫ్ట్ సైడ్లో మనకు 5 అండ్ 7 ఉంది. సో 5 అండ్ 7 యాడ్ చేయండి. 5 + 7 వచ్చి 5 + 7 వచ్చి 12. 12 ప్లస్ ఆల్రెడీ 1 క్యారీ ఉంది. 12 ప్లస్ ఆల్రెడీ 1 క్యారీ ఉంది. సో 12 + 1 క్యారీ ఈజ్ 13. 13 మళ్ళీ 2 డిజిట్ నెంబర్. మనం 13లో 3 మాత్రం తీసుకోగలుగుతాం. మనం 2 డిజిట్ నెంబర్ని తీసుకోలేము. సో 13లో 3 తీసుకొని 1 వచ్చి నేను లెఫ్ట్ నెంబర్కి క్యారీ చేస్తాను. సో ఆల్రెడీ 3కి లెఫ్ట్ సైడ్లో 5 ఉంది. 5 + 1 క్యారీ యాడ్ చేస్తే 6 వస్తుంది. సో 63,603 వచ్చి మనకు కావాల్సిన ఆన్సర్. సో 573 ఇంటూ 111 ఈజ్ ఈక్వల్ టు 63,603. ఇప్పుడు ఒక 4 డిజిట్ నెంబర్ని 111తో ఎలా మల్టిప్లై చేయాలో చూద్దాము. సో మనము 2134ని 111తో మల్టిప్లై చేయాలి. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మీకు 2134లో లెఫ్ట్ సైడ్లో 2 ఉంది, రైట్ సైడ్లో 4 ఉంది. ఈ 2 అండ్ 4ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోండి. సో 2 స్పేస్ 4. సో మనకు లెఫ్ట్ ఆన్సర్ ఒక లెఫ్ట్ పోర్షన్ ఇంకా రైట్ పోర్షన్ వచ్చేసింది. ఇప్పుడు ఆన్సర్ ఒక మిడిల్ పోర్షన్ క్యాల్కులేట్ చేయడానికి ఫస్ట్ ఈ 3 అండ్ 4ని యాడ్ చేయండి. రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ని యాడ్ చేయండి. సో 3 అండ్ 4ని యాడ్ చేయండి. 3 + 4 వచ్చి 7. ఆ 7ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోండి. ఇప్పుడు 3 డిజిట్స్ని యాడ్ చేయండి. 2 1 3 4. ఈ 4 3 ఎలాగో యాడ్ చేసామో దానికి 1 కూడా యాడ్ చేయండి. సో 4 + 3 7, 7 + 1 8. ఆ 8ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోండి. 8ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేయండి, ఈ 3 డిజిట్స్ని ఇప్పుడు 4ని వదిలేసి 3 నుంచి యాడ్ కంటిన్యూస్గా 3కి లెఫ్ట్ సైడ్లో ఏదైతే 2 డిజిట్స్ ఉందో యాడ్ చేయండి. సో 3 1 అండ్ 2ని యాడ్ చేయండి. సో 2 + 1 వచ్చి 3, 3 + 3 వచ్చి 6. సో 3 + 1 వచ్చి 4, 4 + 2 ఇస్ 6. ఆ 6ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోండి. ఆ 6ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోండి. ఇప్పుడు 3ని వదిలేసి ఈ 1 అండ్ 2ని యాడ్ చేయండి. 1 + 2 వచ్చి 3, 1 + 2 వచ్చి 3. సో ఇది మనకు కావాల్సిన 1 + 2 వచ్చి 3. సో 2,36,874 వచ్చి మనకు కావాల్సిన ఆన్సర్. సో 2134 ఇంటూ 111 ఈజ్ ఈక్వల్ టు 2,36,874. ఇప్పుడు ఆఖరి ఉదాహరణ చూద్దాం. 6,843 ఇంటూ 111. ఇప్పుడు 6,843లో లెఫ్ట్ సైడ్ 6 ఉంది, రైట్ సైడ్ 3 ఉంది. ఈ 6 అండ్ 3ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోండి. 6 స్పేస్ 3. ఇప్పుడు మనకు ఆన్సర్ ఒక లెఫ్ట్ పోర్షన్ ఇంకా రైట్ పోర్షన్ వచ్చేసింది. ఇప్పుడు రైట్ సైడ్ నుంచి 4 అండ్ 3ని యాడ్ చేయండి. రైట్ సైడ్ నుంచి 4 అండ్ 3ని యాడ్ చేయండి. 4 + 3 వచ్చి 7. సో ఆ 7ని అలాగే తీసుకోండి. ఇప్పుడు 3 నెంబర్స్ని యాడ్ చేయండి. 3 డిజిట్స్ని యాడ్ చేయండి. 4 + 3 4, 3 ఇంకా 8ని యాడ్ చేయండి. సో 4 + 3 7, 7 + 8 వచ్చి 15. 15 వచ్చి ఒక 2 డిజిట్ నెంబర్, మనం 2 డిజిట్ నెంబర్ని తీసుకోలేము. సో ఆ 15లో మనం సింగిల్ డిజిట్ నెంబర్ని తీసుకోగలుగుతాం కాబట్టి 15లో 5
ఇక్కడ తీసుకొని ఒక నంబర్ని లెఫ్ట్ నెంబర్కి క్యారీ ఓవర్, 1ని లెఫ్ట్ నెంబర్కి క్యారీ ఓవర్ చేయండి. సో మనం 8+4+3 యాడ్ చేసాం. ఇప్పుడు ఈ 3ని వదిలేసి 4, 6 ఇంకా 8ని యాడ్ చేయండి. 3 రైట్ సైడ్లో ఏదైతే 3 ఉందో ఆ 3ని వదిలేసి 6, 8, 4ని యాడ్ చేయండి. సో 8+4 వచ్చి 12, 12+6 వచ్చి 18, 18 ప్లస్ ఆల్రెడీ 1 క్యారీ ఉంది, 18+1 వచ్చి 19 వస్తుంది. సో 19 మళ్ళీ ఒక 2 డిజిట్ నెంబర్, మనం 2 డిజిట్ నెంబర్ తీసుకోలేము, మనం సింగిల్ డిజిట్ నెంబర్ తీసుకోగలుగుతాం. సో 19లో నేను 9 తీసుకుంటాను, ఇంకా 1 వచ్చి లెఫ్ట్ నెంబర్కి క్యారీ చేస్తాను, ఇంకా 1 వచ్చి లెఫ్ట్ నెంబర్కి క్యారీ చేస్తాను. సో ఇప్పుడు మనము 4, 8, 6ని యాడ్ చేస్తాం. ఇప్పుడు 4ని వదిలేయండి, 8 ఇంకా 6ని యాడ్ చేయండి. 8 ఇంకా 6 లెఫ్ట్ సైడ్లో ఏదైతే 6 ఇంకా 8 ఉందో ఆ రెండు డిజిట్స్ని యాడ్ చేయండి. 8+6 వచ్చి 14, 14+1 ఆల్రెడీ క్యారీ ఓవర్ ఉంది, క్యారీ ఉంది. సో 8+6 14+1 క్యారీ వచ్చి 15 అవుతుంది. బట్ కానీ 15 ఒక 2 డిజిట్ నెంబర్, మనం 2 డిజిట్ నెంబర్ తీసుకోలేము. సో ఆ 15లో 5 తీసుకుంటాను, ఇంకా 1 వచ్చి లెఫ్ట్ నెంబర్కి క్యారీ చేస్తాను. ఆల్రెడీ 5కి లెఫ్ట్ సైడ్లో 6 ఉంది, 6+1 క్యారీ యాడ్ చేస్తే 7 వస్తుంది. సో 7,59,573 వచ్చి మనకు కావాల్సిన ఆన్సర్. సో 6,843 into 111 is equal to 7,59,573. సో ఈ విధంగా మనం ఏ నంబర్నైనా 11తో కానీ 111తో కానీ సులువుగా క్యాల్కులేట్ చేయొచ్చు. అది ఒక పెన్ పేపర్ లేకుండా మెంటలీ మనం చేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మరియు మీ కమెంట్స్ని పోస్ట్ చేయండి. ఈ వీడియోని మీ బంధుమిత్రులకు తప్పకుండా షేర్ చేయండి. ఈ భవిష్యత్తులో నేను ఇలాంటి మరిన్ని వీడియోలతోని మీ ముందు రావాలి అంటే ఈ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చివరి దాకా చూసినందుకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.